ఆధుని తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎరిస్వామిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పార్క్షిప్లి గారి దృష్టికి తీసుకెళ్లగా ఖచ్చితంగా ఈ రోజు రేపట్లో సీఎం గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఆధుని అంటేనే ఒక మహిళలకు సురక్షితమైన ప్రదేశం. మరి ఇలాంటి ఆధుని నియోజకవర్గంలో జరగడం అనేది ప్రతి ఆధుని పౌరుడు సిగ్గుతో తలదించిన పరిస్థితి. కాబట్టి సోదరి జయం గారికి మేము ఒకటి హామీ ఇస్తున్నాము. అమ్మ, మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఆధుని మొత్తం మీ వెంట ఉంది. ఏ రాక్షసుడు కూడా మీ వైపు ఇక కన్నెత్తి చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క తలారి నరసింహుని కఠినంగా శిక్షించాలని చెప్పి, వెంటనే తలారి ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి, అదేవిధంగా ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా చూడాలని చెప్పి, మరోపక్క ఈ యొక్క కేసులో బాధితురాలి వెర్షన్ వినకుండా చాలా దురుసుగా ప్రవర్తించినటువంటి ఆధుని తాలూకా ఎస్ఐ ఎరిస్వామిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆయనపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము. చాలా చట్టాలు ఉన్నాయి. దిశ చట్టం అని, నిర్భయ చట్టం అని, ఆ చట్టం ఈ చట్టం. కానీ ఈరోజు చూస్తుంటే పరిస్థితి అలా లేదు. స్టేషన్లలో కొన్ని చోట్ల సీఏలు ఎస్ఐలు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ పోలీస్ శాఖకు అన్ని తెస్తుంటే కొందరు ఎస్ఐలు మాత్రము మరి ఇలా ప్రవర్తించడం అనేది పోలీస్ శాఖ మొత్తానికి ఒక అవమానకరమైన పరిస్థితి. కాబట్టి పోలీస్ శాఖ కూడా దీన్ని తీవ్రంగా తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మరి మొహమ్మద్ పార్క్షిప్లి గారి ద్వారా డీజీపీ గారికి కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ విషయంలో సర్పంచ్ జయం గారికి ఎంహెచ్పిఎస్ పూర్తి అండదండలు అందిస్తుంది. అదేవిధంగా ఆధునిక ముస్లింస్ కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు ప్రతి ఒక్కరు అండగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆమెకు జరిగింది, రేపు మనకి జరగదు. ఎవరు ఇలాంటి ఒక్కసారి జరిగిన మనం ఉపేక్షించినామంటే అది మన దాకా కూడా వస్తుంది. మరి ఎవరైతే తలారి నరసింహులను కాపాడడానికి